రేపు రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డ్స్ ను ఈరోజు కేంద్రం ప్రకటించింది. ఆ లిస్ట్ ను మనం వరుసగా చూస్తూ ఉన్నాం. 2025 రేపు రిపబ్లిక్ డే సందర్భంగా ఈరోజు కేంద్రం ఒక లిస్ట్ రిలీజ్ చేసింది. పద్మ పురస్కారాలకు సంబంధించి వివిధ రంగాల్లో విశేషమైనటువంటి సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేసింది కేంద్రం. ఇందులో 7గురికి పద్మ విభూషణ్ అవార్డులు, అలాగే 19 మందికి పద్మభూషణ్ అవార్డులు, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలకు గాను ఎంపిక చేసింది. ఏపీ నుంచి కళల విభాగంలో సినీ నటుడు బాలకృష్ణకు పద్మభూషణ్ వరించింది. ఇక పద్మ విభూషణ్ వరించిన వారి లిస్ట్ మనం ఒకసారి చూద్దాం. దువ్వూరి నాగేశ్వరరెడ్డి వైద్య విభాగంలో ఆయనకు తెలంగాణకు చెందినటువంటి దువ్వూరి నాగేశ్వరరెడ్డికి పద్మ విభూషణ్ లభించింది. అలాగే రిటైర్డ్ జస్టిస్ జగదీష్ కేహర్ ప్రజా వ్యవహారాల విభాగానికి సంబంధించి చండీగఢ్ నుంచి ఆయనకు పద్మ విభూషణ్ అవార్డు దక్కింది. అలాగే గుజరాత్ నుంచి కళల విభాగంలో కుముదిని రజనీకాంత్ లాక్యాకు ఈ పద్మ విభూషణ్ అవార్డు లభించింది. మరొక వైపు కర్ణాటకకు చెందినటువంటి కళల విభాగానికి చెంది లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం పద్మ విభూషణ్ లిస్టులో ఉన్నారు. అలాగే సాహిత్యం విద్య కేరళ నుంచి చూస్తే ఎంటీవి వాసుదేవన్ నాయర్ ఆయన కూడా ఈ లిస్టులో ఉన్నారు. ఓసాము సుజుకి కూడా జపాన్ నుంచి వాణిజ్యం పరిశ్రమలకు సంబంధించి మరణానంతరం ఆయనకు ఈ పద్మ విభూషణ్ అవార్డు లభించినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక పద్మశ్రీ అవార్డు గ్రహీతల లిస్టు మనం చూద్దాం. జోనస్ మాసెట్టి వేదాంత గురు జోనస్ మాసెట్టి ఈ లిస్టులో ప్రప్రథమంగా కనిపిస్తున్నారు. అలాగే మరొక వైపు పారాలింపియన్ గోల్డ్ మెడల్ విన్నర్ హర్వీందర్ సింగ్ హర్యానా నుంచి ఈ లిస్టులో ఉన్నారు. అలాగే బీహార్ నుంచి సోషల్ వర్క్ విభాగానికి సంబంధించి భీమ్ సింగ్ భవేష్ కూడా పద్మశ్రీ అవార్డు గ్రహీతల లిస్టులో కనిపిస్తున్నారు. ఇక పుదుచ్చేరికి సంబంధించి పుదుచ్చేరి నుంచి డోలు విద్వాంసుడు పి దక్షిణామూర్తి పద్మశ్రీ అవార్డు అందుకుంటున్నారు. ఇంకా నాగాలాండ్ నుంచి వ్యవసాయానికి సంబంధించినటువంటి విభాగంలో ఎల్ హంగ్తింగ్ ఈ అవార్డును అందుకోబోతున్నారు. అలాగే జానపద గాయకుడు మధ్యప్రదేశ్ కు చెందినటువంటి బేరు సింగ్ చౌహాన్ కూడా పద్మశ్రీ అవార్డు లభించింది. ఇక కువైట్ కు చెందినటువంటి యోగా గురు షేఖా ఎజాల్ సుబాహ్ ఈయనకి కూడా పద్మశ్రీ అవార్డు లభించింది. నరేన్ గురుంగ్ జానపద గాయకుడు నేపాల్ కు చెందిన వ్యక్తి, ఈయన కూడా పద్మశ్రీ అవార్డు పొందుతున్న వాటి లిస్టులో ఉన్నారు. అలాగే హరిమన్ శర్మ యాపిల్ సాగుదారు హిమాచల్ ప్రదేశ్ నుంచి హరిమన్ శర్మ, జూన్తే యోమ్గామ్ గ్యాంబ్లిన్ సామాజిక కార్యకర్త అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఈయన కూడా పద్మశ్రీ లిస్టులో ఉన్నారు. అలాగే విలాస్ తాంగ్రే హోమియోపతి వైద్యుడు మహారాష్ట్రకు చెందినటువంటి విలాస్ తాంగ్రే పద్మశ్రీ అవార్డు తీసుకోబోతున్నారు. అలాగే వెంకప్ప అంబానీ సుగటేకర్ జానపద గాయకుడు, ఈయన కర్ణాటకకు చెందినటువంటి వ్యక్తి వెంకప్ప అంబానీ సుగటేకర్, ఈయన కూడా పద్మశ్రీ అవార్డు లభించింది. మరొక వైపు బీహార్ నుంచి చేతి వృత్తి విభాగానికి సంబంధించి నిర్మలాదేవికి కూడా పద్మశ్రీ అవార్డు లభించింది. అలాగే అస్సాం నుంచి థీమ్సా కళాకారుడు జోయినా చరణ్ బతారికి కూడా పద్మశ్రీ అవార్డు లభించింది. గుజరాత్ నుంచి సోషల్ వర్క్ అలాగే పేదల వైద్యుడి విభాగానికి సంబంధించి సురేష్ సోనీకి పద్మశ్రీ అవార్డు లభించింది. ఇక ఉత్తరాఖండ్ నుంచి సామాజిక కార్యకర్త రాధా బహిన్ భట్, ఛత్తీస్గఢ్ నుంచి పాండిరామ్ మాండవి, అలాగే గోవా నుంచి లిబియా లోబో సర్దిసాయ్, పశ్చిమ బెంగాల్ నుంచి గోకుల్ చంద్రదాస్, మధ్యప్రదేశ్ నుంచి సాల్దీ హోల్కర్, అలాగే మహారాష్ట్ర నుంచి మారుతి భుజంగరావు చిటంపల్లి, ఇక రాజస్థాన్ నుంచి బతూల్ బేగం, తమిళనాడు నుంచి వేలు హసన్ డప్పు వాయిద్యకారుడైన వేలు హసన్ ఈయన కూడా ఈ లిస్టులో ఉన్నారు. అలాగే కర్ణాటక నుంచి తోలు బొమ్మలాట విభాగానికి సంబంధించి భీమవ్వ, దొడ్డబాలప్ప, సిల్లే క్యాతరా అనేటువంటి వ్యక్తికి కూడా పద్మశ్రీ అవార్డు లభించింది. ఇక గుజరాత్ నుంచి చేనేత విభాగంలో పర్మార్ లావ్జీబాయ్ నాగ్జీబాయ్, అలాగే కర్ణాటక నుంచి వైద్య విభాగంలో విజయలక్ష్మి దేశ్మానే, ఇక పర్యావరణ పరిరక్షణ విభాగానికి సంబంధించి మహారాష్ట్ర నుంచి చైత్రం దేవ్చంద్ పవార్, మధ్యప్రదేశ్ నుంచి సాహిత్య విభాగంలో జగదీష్ జోషిలా, ఢిల్లీ నుంచి గైనకాలజీ విభాగంలో నీర్జా భట్ల, అలాగే ఉత్తరాఖండ్ నుంచి సాహిత్యం విద్యా ట్రావెల్ విభాగానికి సంబంధించి కొలిన్ గాంచర్ ఈ పద్మశ్రీ అవార్డులను అందుకోబోతున్నారు.